కోసం మలహోత్ర కూడా వచ్చినట్టున్నాడా? మీరు ఎన్నిసార్లు చెప్పినా మారటం లేదు. మిమ్మల్ని తప్పకుండా ఎన్కౌంటర్ చేసి పడేస్తా. చూడు గబ్బర్, అయినా వీళ్ళెవరు? వీళ్ళ అవతారం. వీళ్ళు నా స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్. మరి ఆ అద్దాలు ఎందుకో? నా మీద ఎవరైనా అటాక్ చేస్తారని ఎవ్వరికి కనపడకుండా అద్దాల్లోనే చూస్తుంటారు. ఏది? ఒకసారి అద్దాలు తీయమని చెప్పు మీ వాళ్ళని. వాయిస్, రిమూవ్ యువర్ స్పెట్స్. వీళ్ళేం స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ అయ్యా? గుడ్లు పైకి చూస్తున్నారు. వీళ్ళనంత తక్కువ అంచనా వేయకండి ఎస్ఐ గారు. చీకట్లో చీమలను కూడా అటాక్ చేస్తారు. అబ్బా, మీరు వచ్చిన పని అయిపోయిందిగా, ఇంకా బయలుదేరండి. సరే గాని గబ్బర్, మొన్న వచ్చినప్పుడు వీడు లేడే? వీడెక్కడి నుంచి వచ్చాడు? అతనేమయ్యాడు? మా తమన్నానా మొన్నక్కడ చూడకూడదు చూశాడు. అయినా మీకు చెప్పకూడదు. మీరు వచ్చిన పని అయిపోయిందిగా, బయలుదేరండి. అరే ఓ పలక, ఏంద్రా ఈ అగ్ని మల్హోత్ర రగడ? రోజు మనల్ని వచ్చి దెబ్బతా ఉన్నాడట. ఆ పోలీసు వాళ్ళకి అనుమానం వస్తే వాళ్ళు వస్తూనే ఉంటారు బాస. ఇతన్ని పూర్తిగా మన మీదే డ్యూటీ వేసినట్టున్నారు. వీరమల్లు, పుల్లయ్య అంటే ఇతనేనా? ఎస్ బాస్. పలక, పుల్లయ్య అంటే నువ్వేనా? అవును నేనే. ఏమి? మజ్జిగలో నీళ్లు కలిపేవంట, నిజమేనా? మజ్జిగలో నీళ్ళే కలపతారు, ముందే కలపరు. అయినా నీకు వచ్చిన బాధ ఏంటి? ఏయ్, నువ్వు మజ్జిగలో నీళ్లు కలపలేదురా, నీళ్ళల్లో మజ్జిగ కలిపావు. అయినా నీతో నాకు మాటలేంత? పలక, ఎంఎంపిఎస్ కి ఫోన్ కొట్టు. హలో హలో, నేనే. మీరు ఎంఎంపిఎస్ కదా? హలో, మీరు అర్జెంటుగా పుల్లయ్య కూల్ డ్రింక్ షాప్ కాడికి వచ్చేయండి. మీకు బాస్ చెప్పన్నారు, మీతో అర్జెంటుగా పని ఉందంట. అర్జెంట్, త్వరగా రండి. బయలుదేరుతుందా? మజ్జిగలో నీళ్ళకి ఏంటి ఇలా ఇంత పెద్ద వ్యవహారం చేస్తుండ్రా? అయ్యా, తమన్నా ఏడి? మొన్న మన మధ్యాహ్నం వార్నింగ్ చూడడానికి ఆ వార్నింగ్ విని తప్పగలే చలిజం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాడు బాస. ఒరే, 1 లక్ష రూపాయలు డాక్టర్ కొట్టి కొడతాం, వాడు ఆరోగ్యం జాగ్రత్త. కొడతాం. తమన్నా కోలుకొని వచ్చేంత వరకు ఆ దేవిని పిలువు. హలో దేవి, నువ్వు ఉన్న పళంగా బాస్ పిలుస్తుండ, ఎక్కడైనా త్వరగా వచ్చేసి. హలో బాస్, వచ్చేసి. రే పలక, దేవి, మన ఎంఎంపిఎస్ మర్డర్ అంటే ఆగలేకున్నాడు రా. వాడికి మర్డర్ అంటే అదొక సంతోషమే. ఆ కిక్కే వేరే. వస్తున్నాడు చూడు. రే పులయ, రా బయటగా. ఏమిరా? ఏమైంది? వాడిని అడుగు. ఏ పిచ్చుకోండి ఇప్పుడు నేను చెప్తాడా? నువ్వే చెప్పు. మజ్జిగలో నీళ్లు కలిపాడు. చిచ్చి చిచ్చి చిచ్చి, నీళ్ళల్లో మజ్జిగ కలిపాడు. అది మనవాడికి ఇచ్చాడు. అది మనకెంత అవమానం. వేసేయి వీడిని.
ఏందిరా వీళ్ళు మధ్యలో ఇల్లు పోసేదానికి ఇంత పని చేశారే. ఉన్నాదు కత్తి కడుక్కోరా. ఒరే దేవి ఎప్పుడు వచ్చింది? అయినా పర్వాలే, కత్తి కడుక్కోరా. పలక, బాస్ ఈ రోజుకి పని పూర్తయినట్టేనా? ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది బాస్. ఏం మళ్ళీ బాస్ ఈ రోజుకి టైం అయిపోయింది బాస్, రేపు చూసుకుందాం. వాచ్ ఆడుంది రాడా? ఎదవ బావాడు. మళ్ళు మలహోత్రం మండిపోతున్నట్టున్నాడు కదరా? ఎస్ బాస్. ఈ ఏరియాలో మర్డర్ జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీకేమన్నా సంబంధం ఉందా? నీకేమన్నా సంబంధం ఉందా? లేదు బాస్, లేదు బాస్. సంబంధం లేదంట సార్. ఇతను ఎవరు? నాకు తెలియదు, అతన్ని అడుగు. బాబు నువ్వు ఎవరు? ఈ ఏరియాలో ఎప్పుడు నిన్ను చూడలేదే. ఎవరంటావు? ఏమో నాకేం తెలుసు. ఎవరయ్యా నువ్వు? నిన్నెప్పుడు ఈ ఏరియాలో చూడలేదే. సార్, ఆధారం అంటే ఎప్పుడైనా పట్టుకోవచ్చు సార్. పోండి సార్. చూసేర్లే, పోండి సార్. మళ్ళీ మలహోత్ర ఏమి మెత్తగా వస్తున్నాడు. ఏంది సార్, ఫుల్ పరేషాన్లో ఉన్నట్టున్నారే? అవును గబ్బర్, పరేషాన్ అయితే ఉన్నది. కానీ నాకు ఒక చిన్న డౌట్, తెలుస్తావా? ఏందో చెప్పండి, ట్రై చేస్తా. ఏమీ లేదు గబ్బర్ భాయ్, నా ఇన్ని సంవత్సరాల సర్వీసులో మీ ఒక్క కేసును పట్టుకోలేకపోయా ఆధారాలతో. అసలు మీరు ఎలా చేయగలుగుతున్నారు, ఎప్పుడు చేయగలుగుతున్నారు అనేది నాకు డౌట్గా మిగిలిపోయింది భాయ్. నేను రిటైర్డ్ అయినా కానీ అసంతృప్తితో ఉండాల్సిన పరిస్థితి భాయ్. మీరు ఎలా చేస్తున్నారో, ఎప్పుడు చేస్తున్నారో, ఎక్కడ చేస్తున్నారో నాకు ఆ విషయం చెప్తే నేను తృప్తిగా ఉంటాను భాయ్. నాకు ఆ హెల్ప్ చేయండి. నువ్వు ఎప్పుడు రిటైర్మెంట్? రేపే గబ్బర్. అయినా ఇంకొక డౌట్ కూడా ఉంది. పెన్షన్ తీసుకునే దానికి సిద్ధంగా ఉండే వాళ్ళందరినీ నీ టీంలో పెట్టుకున్నావు, ఎలా చేయగలుగుతున్నావు? ఇదంతా ఒక ఇంటెన్షన్ అయిపోయింది గబ్బర్ భాయ్. ఇంతలా బతిమలాడుతున్నావు కాబట్టి నీకు చెప్పాలనుంది ఎస్ఐ గారు.
ఎంఎంపిఎస్ ఎస్ బాస్. నువ్వు అర్జెంటుగా మన సెంటర్కి వచ్చి బయలుదేరుతుందా? మర్డర్లు ఎలా చేస్తున్నారు నా డౌట్ తీర్చమంటే ఎంఎంపిఎస్ వచ్చేయి అంటున్నారు. వెయిట్ చేయి మల్హోత్రా, వెయిట్ చేయి. అటు చూడు మల్హోత్రాజీ, చూడండి మల్హోత్రాజీ. చూశాను గబ్బర్ భాయ్, ఏముంది అక్కడ? ఒక్కసారి చూపించు ఎంఎంపిఎస్. ఎంఎంపిఎస్ అంటే మొబైల్ మర్డర్ ప్లానింగ్ శివ. శివ ఒక్కసారి చూపించు నీ పనితనం. అర్థమైందా మల్హోత్రాజీ? మా వాడు మర్డర్ చేయంగానే ఆ స్పాట్ నుంచి ఆయుధం తీసుకొని వెళ్ళిపోతాడు. మొబైల్ మర్డర్ ప్లానర్ శివ. శివ శివ